హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు జొన్న పిండితో హెల్తీగా ఇన్స్టెంట్గా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా ఈ రెసిపీని చెయ్యండి. చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేయొచ్చండి. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి జొన్న పిండితో చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ తెల్ల జొన్న పిండిని వాడుతున్నానండి. 120 గ్రామ్స్ ఉన్న కప్పుతో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. తడి బియ్యపిండి కాదండి, పొడి బియ్యపిండే. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైనా పర్లేదు. మీరు ఇంట్లో మిక్సీ పట్టుకున్నదైనా పర్వాలేదండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు అండ్ అలానే ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవచ్చండి. క్యారెట్ డైరెక్ట్గా తినే పిల్లల కోసం ఇలా ఫుడ్లో వేసిస్తే కనుక ఇష్టంగా తింటారండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ అయితే మరీ ఎక్కువ వేసేయకుండా చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే నాకు ఆ చెంబుడు వాటర్ పడ్డాయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక చిన్న గిన్నె గరిటె తీసుకున్నానండి. తీసుకొని దాంతో ఆయిల్లో ప్యాటీస్ లాగా డ్రాప్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు చేత్తో వేసుకోవాలి అనుకుంటే, నేను బాగా పల్చగా చేసుకున్నాను కదండి, గరిటెతో వేసుకుంటానని. మీరు చేత్తో వేసుకునే పని అయితే కొంచెం పిండిని గట్టిగా కలుపుకోండి, వాటర్ తక్కువ వేసుకొని సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో ప్యాటీస్ లాగా వీటిని డ్రాప్ చేసేసుకున్నానండి. 1 నిమిషం పోయిన తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఇంకొక సైడ్కి కూడా వీటిని తిప్పేసుకోండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల సరిగా కుక్ అవ్వదు. చూడండి, ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. వాటిని పైకి తీసేసుకుంటున్నాను. మీరు కావాలి మాకు ఇవి పొంగాలి అనుకుంటే కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చండి. నేనైతే హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి ఇక్కడ వంట సోడా అనేది యాడ్ చేయలేదు. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. వంట సోడా వేసుకున్నట్టయితే ఇవి కొంచెం పొంగుతూ వస్తాయండి. అప్పటికప్పుడు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఒకసారి ఈ జొన్న పిండితో చేసిన ఈ స్నాక్స్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.